నమస్తే అందరికి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏమి? కబాబ్. ఎందుకు అట్లా స్పెషల్? కోల్డ్ ఉంది బయట, మళ్ళీ రేపు బర్త్డే ఉంది. ఎవరిది? తేజు. నాది రేపు బర్త్డే, అందరూ విష్ చేయండి ప్లీజ్, ఓకేనా? చికెన్తో ఏం చేస్తున్నావు? కబాబ్. కబాబ్ కబాబా? మళ్ళీ ఇదేందుకు సపరేట్? అది నాకు ఫ్రై. చికెన్ ఫ్రై. మా అబ్బాయి అయితే అక్కడ కార్టూన్ చూస్తున్నాడు. నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసిన. మా ఆయన ఏదో పని చేసుకుంటా ఉంటే అన్నీ రెడీ చేసి పెట్టేసాను అనమాట. మా ఆయన చికెన్ కడిగి అంతా కలిపేస్తారు. మా ఆయన చేతులు సూపర్గా ఉంటుంది కబాబు. మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఎవరైనా చూడకపోతే వీడియో, షార్ట్ వీడియో ఉంది, ఫుల్ వీడియోను ఉంది, చూడండి ఒకసారి. ఇంకా ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి. నా బర్త్డేకి విష్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎవరు, ఓకేనా? రేపు నా బర్త్డే అంటే ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం మనం కబాబు? ఇప్పుడు ఫ్రైడే, రేపు తినలేదు, సాటర్డే, అందుకోసమే. దట్ ఈస్ ద రీజన్ గైస్. రేపు శనివారం ఉంది, అందుకనే తినకూడదు నాన్ వెజ్ అని చెప్పి మా ఆయన ఫస్ట్ నుంచి అంటుండ్రు అనమాట. లేదు నీకు కంపల్సరీ నాన్ వెజే చేద్దాము అని చెప్పి, అందుకనే నా బర్త్డేకి నేను నాన్ వెజ్ అని ఆశ పెట్టుకొని తింటానని చెప్పి మా ఆయన ఈరోజు ఒకరోజు ముందే, శనివారం వచ్చింది నా బర్త్డే అని చెప్పి ఒకరోజు ముందే కబాబ్ చేసి ఇస్తున్నారనమాట నాకు. మా ఆయన చేసే కబాబ్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకని అక్కడ కొంచెం దీనిలో కాళ్ళు అట్లాంటివి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నారు. మాంసప్రియ. ఎంతమందికి చల్లటి వాతావరణంలో కబాబ్ చేసుకొని లేదా పకోడీ కానీ అట్లా చేసుకొని తినాలంటే ఇష్టం? కామెంట్ చేయండి. మా ఆయనకు అంటూ పిచ్చ ఇష్టం అనమాట ఆయిల్ ఫుడ్ అంటే. అందరిది కాదు, మన ఇంట్లో నీకు చాలా ఇష్టం కదా, అది చెప్తున్నా నేను. కలిపేటప్పుడు ఏం స్మెల్ వస్తుంది కొంచెం, అందుకనే మా వాడు టీవీ చూసాడు, చూపించినాను కదా మీకు. టీవీ చూసేవాడు పారొచ్చేసినాడు. కబాబ్ కావాలా? ఎవరికి? ఎట్లా తింటావు నాన్న? మమ్మీ బర్త్డే ఉంది, హ్యాపీ బర్త్డే చెప్పండి గాయస్ అని చెప్పు. అక్కడ చెప్పు. వీడంటే నాకు చాలా పిచ్చి గాయస్. వీడు వాళ్ళ అక్క స్కూల్కి పోయినప్పుడు వీడు ఒక్కడే నాకు కంపెనీ ఇచ్చేది. వాళ్ళ డాడీ ఆఫీస్ పోతాడు, వాళ్ళ అక్క స్కూల్కి పోతుంది, వీడు ఒక్కడే నాకు టైంపాస్. వీడు కూడా స్కూల్కి పోడంట. పోవా? అబద్ధం చెప్తున్నాడు. నమస్కారం అండి, మా వైఫ్ది బర్త్డే ఉంది, అందరూ విష్ చేయండి, అందరూ మంచి అవ్వాలని కోరుకోండి. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే మమ్మీ, చెప్పు. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. బాయ్.